దాని తర్వాత మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. భారతీయ జనతా పార్టీ 4% రిజర్వేషన్ కి వ్యతిరేకం అని చెప్పేసి పుంఖాలుగా మామూలుగా అసలు ఒక రేంజ్ లో ప్రచారం చేశారు. మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చిన్న పిల్లలు 1కి 10 సార్లు చెప్పేటట్టుగా మీ 4% రిజర్వేషన్ కి ఎటువంటి ధోకా లేదు అన్ని సార్లు చెప్పారు, భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చారు. 4th జూన్ రిజల్ట్ వచ్చింది. జూన్ 6th నేషనల్ మీడియాకి మా యువ నాయకులు నారా లోకేష్ గారు నేషనల్ మీడియాకి అడ్రస్ చేశారు. అడ్రస్ చేస్తూ దాంట్లో పర్టికులర్ గా ఒక గోధి మీడియా క్వశ్చన్ అడిగింది, మీరు ఎందుకని చెప్పేసి మీరు ముస్లింలకు ఇవ్వటం అనేది అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కదా, దాన్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, మీరు బీజేపీతో ఉన్నారు కదా అంటే చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా నేను కూడా చెప్పలేను. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది సామాజిక న్యాయము, దిస్ ఈజ్ అన్ సోషల్ జస్టిస్, దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ రిజర్వేషన్ కాదు అని చెప్పేసి ఓపెన్ గా సమాధానం ఇచ్చినటువంటి నాయకులు. కాబట్టి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నమ్మకానికి పునాది అవుతుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు ప్రజెంట్. ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మం విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలు ఏదన్నా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్ అయితే అవుతారు, హిందువులు ఎందుకు కారని. అసలు ఈ సనాతన ధర్మం విషయాన్ని సడన్ గా ఎందుకు వచ్చిందంట ధర్మం కొంచెం నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది. తిరుపతి లడ్డు వ్యవహారం సరే జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. ఇప్పుడు ఆయన నా గురించి పొగడాడా లేకపోతే నన్ను తిట్టాడా, నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడో, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పు ఎలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు, మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు. మతాల మధ్య విద్వేషం రేపటి ఉండొచ్చు. మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి? మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాడు. ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాంని గౌరవిస్తాను అంటున్నాడు, ఇంకో వైపు నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను అంటున్నాడు. ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి. అవును, నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను, 10 మంది అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు నేను అనేక మందిని చూశాను, చెప్పులు ఉడిచేస్తారు, చేతిలో పెట్టిన తర్వాత కళ్ళకు అద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు, అంటే కింద పట్టడానికి ఇష్టపడరు. మీకు భక్తి ఉందా? భక్తి ఉంటే ఒక 10 మంది యూనిటీ ఎందుకు 10 మంది వదిలే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పక్కన పెట్టండి, 10 మంది బయటకు వచ్చారా? ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా కానీ ఒకటైతే నేను చెప్తాను, ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను. చూడండి, నేను చాలా పర్టికులర్ గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరచాలి. హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు? హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీయా, భగవద్గీతను పురాణాలు? నాకు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇదేనా రామరాజ్యం అంటే? బాబాలు ఇదేనా? నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా, కాస్తో కూర్చో నేను చదువున్నా, ఎక్కడ దూరం దాకా పొంతనే లేదు, సంబంధమే లేదు. మీరేమో పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. హిందూ సమాజానికి ఏదైతే హిందూ యొక్క మత గ్రంథాలు ఉన్నాయో, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను
వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడాను చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ప్రాబ్లం అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను అదే చెప్తాను, ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి. మీ గ్రంథంలో ఏం రాస్తుంది? ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు. నైతిక విలువలు ఎక్కడున్నాయండి వాళ్ళ సమాజంలో? నైతిక విలువలు వచ్చేది ఎక్కడి నుంచి? దైవ భీతి. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు. నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మర్డర్ చేసి వదిలేస్తాను, ఎవడు చూడట్లేదు కాబట్టి, అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి. అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది, అది నన్ను చూస్తుంది అన్న భయమే దైవ భీతి. ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు. మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది. హిందూ సమాజం